కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సాయంత్రం 4:30 గంటలకు గాంధీ భవన్లో భేటీ కానున్నారు. ఇక పిఎస్సి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కానున్నారు. పిఈసి అడ్వైజరీ కమిటీలకు సైతం ఆహ్వానం అందింది. పార్టీ నిర్మాణం, ఎస్ఐఆర్లపై చర్చించనుంది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సాయంత్రం 4:30 గంటలకు గాంధీ భవన్ లో ఈ భేటీ జరగనుంది. అయితే పిఎస్సి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కానున్నారు. పిఈసి అడ్వైజరీ కమిటీలకు సైతం ఆహ్వానం అందింది. పార్టీ నిర్మాణం, ఎస్ఐఆర్లపై చర్చించనుంది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, కాసేపట్లో కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దుర్గా, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మరి కాసేపట్లోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తవుపోతుంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ ఏ మేరకు తీసుకువెళ్తుంది అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక జూన్ 8వ తేదీతో 38 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల పదవీ కాలం పూర్తవుతుంది. కొత్తగా వారిని పార్టీకి ఏ విధంగా వినియోగించుకోవాలి, కొత్త వారిని ప్రభుత్వ చైర్మన్ పదవులకు ఎలా నియమించాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎస్ఐఆర్పై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఎస్ఐఆర్ వల్లనే ఓడిపోయామని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ వల్ల చాలా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్కు సపోర్ట్ చేసే వారికి సంబంధించిన ఓట్లు తొలగించకుండా ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై కూడా ఎస్ఐఆర్ మీద ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఎస్ఐఆర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులను కూడా ఇస్తుంది. ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండి ఓట్ల తొలగింపులో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చాలా కీలకం. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలనే అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఈ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.